100 రోజులు సినిమాకు డైరెక్షన్ చేస్తే 1 సెకండ్ కూడా నా పేరు వేయటం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా నిర్మాణంలో రేపు విడుదల కాబోతున్న డెవిల్ అనే తెలుగు చిత్రానికి తొలుత నవీన్ మేడారం అనే దర్శకుడు దర్శకత్వం వహించారు. అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఆ దర్శకుడు ఇటీవల ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు వార్తలొచ్చాయి. దీంతో ఇప్పుడు ఏ డెవిల్ పోస్టర్ చూసినా లేక ఏ డెవిల్ ప్రోమో చూసినా దర్శకుడి పేరు ఉండాల్సిన చోట నిర్మాత పేరుంటుంది. దీంతో ఆందోళనకు లోనైన దర్శకుడు నవీన్ మేడారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నవీన్ మేడారం ఆ పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు: డెవిల్ చిత్రానికి దర్శకుడిగా దాదాపు 105 రోజులు వర్క్ చేశా. హైదరాబాద్, వైజాగ్, కార్తికుడి వంటి ప్రాంతాలలో షూట్ చేశా. చిన్న చిన్న సన్నివేశాలు మినహా దాదాపు డెవిల్ చిత్రీకరణ అంతా నా చేతుల మీదుగానే జరిగింది. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే వర్క్ అండ్ కాస్ట్యూమ్, సెట్స్, లొకేషన్ ఫైనలైజేషన్ అంతా నేనే చూసుకున్నా. అహంకారం, దురాశతో కొందరు తీసుకున్న నిర్ణయాల కారణంగా నేను ప్రాజెక్టు వదిలి బయటకు రావాల్సొచ్చింది. అంతేకాని నేను ఏ తప్పు చెయ్యలేదు. ఆ విషయం చెప్పడానికే ఈ పోస్ట్. అలాగే నేను డెవిల్ చిత్రంపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోదలుచుకోవటం లేదు. అంతేకాదు, ఈ డెవిల్ అనే సినిమా నా బిడ్డ లాంటిది. ఎవరు ఎన్ని చెప్పినా ఇది పూర్తిగా నా చిత్రమే. డెవిల్ కోసం హీరో కళ్యాణ్ రామ్ ఎంతో శ్రమించారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. నా నైపుణ్యంపై నాకు నమ్మకం ఉంది. శ్రద్ధ, నిబద్ధతతో పనిచేసి మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నా. ఇటీవల ఓ కొత్త చిత్రానికి కూడా సంతకం చేశా. త్వరలో మంచి స్క్రిప్ట్ తో మళ్లీ మీ ముందుకొస్తా అంటూ ఆ పోస్ట్ లో యువ దర్శకుడు నవీన్ మేడారం రాసుకొచ్చాడు. ఇక ఈ డెవిల్ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి రైటర్ శ్రీకాంత్ విస్సా స్టోరీని అందించారు.